ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అండ్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్. ఈసారి మాత్రం అద్భుతమైన ఇన్నోవేషన్ ఒకటి చేశారు అండ్ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. ఈ వీడియోలో మనం S26 అల్ట్రా గురించి మాట్లాడదాం. S26 ప్లస్ గురించి ఇంకొక వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియో మొత్తం అల్ట్రా మోడల్ గురించే. అన్బాక్సింగ్ విషయానికి వస్తే బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్ అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, Type-C to Type-C కేబుల్. ఇవే బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఫోన్ తో పాటు కేసు ఒకటి పంపించారు. కేసు వేస్తే ఫోన్ లుక్ అయితే చూడడానికి ఎలా ఉంది ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మిగతా విషయాలకు వెళ్లే ముందు ఫోన్ స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి 6.9 ఇంచ్ డిస్ప్లే, ఇది Quad HD+ రెజల్యూషన్ తో వస్తుంది. డైనమిక్ AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 80 Elite Gen 5 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది, OIS తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, OIS తో వస్తున్నాయి కూడా. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, దీనిలో కూడా OIS అయితే ఉంటుంది. మొత్తం 4 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. IP68 రేటింగ్తో కూడా వస్తుంది. ఇవి ఫోన్ కంప్లీట్ స్పెక్స్. నెక్స్ట్ ఈ ఫోన్లో మేజర్ హైలైట్ చూసుకుంటే ఇది ఫస్ట్ ఫోన్ ప్రపంచంలో ప్రైవసీ డిస్ప్లేతో వస్తుంది. అది కూడా హార్డ్వేర్ లెవెల్ ఇంప్లిమెంట్ చేశారు దీన్ని. నార్మల్ ప్రైవసీ కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ అయితే వేపిస్తూ ఉన్నారు. ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ వేయించడం వల్ల మైనస్ ఏంటంటే స్క్రీన్ మనకి డల్ కనిపిస్తుంటుంది, బ్రైట్ గా అయితే ఉండదు, డల్ గా అనిపిస్తూ ఉంటది. సో దీనికోసం ఫుల్ బ్రైట్నెస్ లో ఫోన్ వాడుతూ ఉంటారు. సో దీనివల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంటుంది, బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అండ్ అంతేకాదు ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కానీ ఫేస్ ఐడీ కూడా సరిగ్గా పనిచేయవు ఈ ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ వల్ల. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా పూర్ ఉంటుంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు పబ్లిక్ ప్రైవసీ డిస్ప్లేస్ చేయించుకుంటూ ఉంటారు అంటే, ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల అందరూ ఏదైనా మెసేజ్ వచ్చినా కానీ అదొక ఆత్రం ఉంటుంది అనమాట. మన ఫోన్ కంటే పక్కన ఫోన్లో తొంగి చూడడం, సో తొంగి చూస్తూ ఉంటారు. మనకు ప్రైవసీ అయితే ఉండట్లేదు. సో అందుకే అందరూ చాలా మంది ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ అయితే వేపిస్తూ ఉంటారు. మా ఆఫీస్లో కూడా చాలా మంది ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ అయితే వాడుతూ ఉంటారు. మెయిన్ రీజన్ ఎవరు మన ఫోన్లోకి తొంగి చూడకూడదు, మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి కనిపించకూడదు, అందుకే ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ వాడుతూ ఉంటారు. ఈ ఫోన్లో స్పెషల్ ఏంటంటే హార్డ్వేర్ లెవెల్లోనే మీకు ప్రైవసీ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే సామ్సంగ్ వాళ్ళదే, సామ్సంగ్ M14 డిస్ప్లే. అండ్ చాలా మంది ఏమనుకుంటారు, సాఫ్ట్వేర్ అప్డేట్స్లో తీసుకొస్తారా, S25 అల్ట్రాకి వస్తుందా, సామ్సంగ్ మిగతా ఫోన్స్కి సాఫ్ట్వేర్ అప్డేట్లు వచ్చేసిద్దా ఈ ఫీచర్ అని చెప్పేసి అనుకుంటుంటారు, అడుగుతున్నారు కూడా, చాలా మంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఏ ఫోన్కి రాదు, ఈవెన్ M14 డిస్ప్లే ఉన్న వేరే ఫోన్స్కి కూడా మీకు సాఫ్ట్వేర్ అప్డేట్లో ఈ ఫీచర్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఇది స్పెషల్గా డిజైన్ చేసింది సామ్సంగ్. ఓన్లీ S26 అల్ట్రాకి మాత్రమే ఉంటుంది, S26 ప్లస్ కూడా ఉండదు. ఓన్లీ S26 అల్ట్రా మాత్రమే ప్రైవసీ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది వీళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే, దీనిలో డ్యూయల్ పిక్సెల్ ఆర్కిటెక్చర్ వీళ్ళు యూస్ చేస్తారు. వైడ్ పిక్సెల్స్ ఉంటాయి, నారో పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే ప్రైవసీ డిస్ప్లే ఉందో కదా, దాన్ని ఎనబుల్ చేసాం అనుకోండి, వైడ్ పిక్సెల్స్ ఉన్నాయి కదా, వైడ్ పిక్సెల్స్ డిమ్ అయితే. ఎలా డిమ్ అయితే అంటే, వీళ్ళు వోల్టేజ్ మ్యానిపులేట్ చేస్తారు అనమాట. పిక్సెల్స్కి వచ్చే వోల్టేజ్ ని మ్యానిపులేట్ చేస్తారు. సో అవి మీకు డిమ్ అయ్యి కనిపించవు అనమాట. సర్టెన్ యాంగిల్ నుంచి మీరు చూస్తున్నారు అనుకోండి, ఒక 28-30 డిగ్రీ యాంగిల్ నుంచి సైడ్ నుంచి చూసే వాళ్ళకి అక్కడంతా డిమ్ కనిపిస్తుంది, వాళ్ళకి ఏం కనిపించదు, మొత్తం వాళ్ళకి బ్లాక్ కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ముందు నుంచి చూస్తుంటారో ఫోన్ ఓనర్ ఉంటారుగా, వాళ్ళకి మాత్రం క్లియర్ గా డిస్ప్లే కనిపిస్తుంది. వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే, ఆ టైంలో నారో పిక్సెల్స్ ఉన్నాయి కదా, అవి యాక్టివేట్ అయి ఉంటాయి, అవి నీట్గా కనిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఫ్లాష్ ఆన్ చేస్తున్నాను, ఇది ఏ షేప్లో వస్తుందో, కోన్ షేప్లో వస్తుంది, ఇక్కడ నుంచి ఒక కోన్ లాగా వెళ్తుంది కదా, ఇవి నారో పిక్సెల్స్ అనమాట. సో మనం ప్రైవసీ డిస్ప్లే ఆన్ చేసినప్పుడు ఈ వ్యూ మనకు కనిపిస్తూ ఉంటుంది. సైడ్ నుంచి చూసే వాళ్ళకి నా వ్యూ అయితే కనిపించదు. సో అదే మనం ట్యూబ్ లైట్ వేసాం అనుకోండి, మొత్తం లైట్ అంతా కంప్లీట్, ఇప్పుడు ఈ లైట్స్ ఉన్నాయి, రూమ్ అంతా స్ప్రెడ్ అవుతున్నాయి, ఇవి అందరికి కనిపిస్తూ ఉంటాయి. ఈ లైట్ నాకు ఒక్కటే కనిపిస్తుంది. సో ఇలా అనమాట, సింపుల్ భాషలో చెప్పాలంటే. సో అట్లా దీన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. టాప్ నుంచి ఇలా స్వైప్ చేస్తే ఇక్కడ బాటంలో మీకు ప్రైవసీ డిస్ప్లే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ దీన్ని ఎనేబుల్ చేసేయచ్చు. టర్న్ ఆన్ ప్రైవసీ డిస్ప్లే అంటే ఎనేబుల్ అయిపోద్ది. అండ్ మ్యాక్సిమం ప్రైవసీ ప్రొటెక్షన్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేశారనుకోండి, కంప్లీట్గా ఇంకా సైడ్ నుంచి చూసే వాళ్ళకి అసలు ఏం కనిపించదు. సో స్క్రీన్ కూడా కొద్దిగా డల్ అవుతుంది. మీకు మ్యాక్సిమం ప్రైవసీ అవసరం, మరీ పబ్లిక్లో ఉన్నారు అంటేనే దీన్ని ఎనేబుల్ చేసుకొని నార్మల్గా దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. అండ్ దీని సెట్టింగ్స్ అని ఎక్కడ ఉంటాయంటే, సెట్టింగ్స్లో, డిస్ప్లే సెట్టింగ్స్లో కొంచెం కిందకు వస్తే ప్రైవసీ డిస్ప్లే అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మొత్తం ఇక్కడ మీకు నీట్గా అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు అన్ని ఆప్షన్స్ అయితే చూడొచ్చు. అండ్ మ్యాక్సిమం ప్రైవసీ ప్రొటెక్షన్ ఇందాక చూపించేది మీకు ఇక్కడ మిడిల్లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, మిగతా ఆప్షన్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. సో మీరు పర్టికులర్ యాప్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఏ యాప్ నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తే మీకు బ్లర్ అవ్వాలి, అవి కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే బ్యాక్ వచ్చేసి జస్ట్ ఈ ఆప్షన్ ఎనబుల్ చేయించారు, నోటిఫికేషన్ పాపప్స్ అని ఉంది కదా, దీన్ని ఎనబుల్ చేశారనుకోండి, ఏ యాప్ నుంచి అని మీకు పాపప్ నోటిఫికేషన్స్ కానీ ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, మీకే కనిపిస్తే. సైడ్ నుంచి చూసే వాళ్ళకి అసలు ఏం కనిపించవు, నల్లగా కనిపిస్తుంటుంది, ఒక పిల్ల కనిపిస్తూ ఉంటాయి.
ఇది ఒకసారి మనం చూద్దాం. ప్రెజెంట్ ప్రైవసీ డిస్ప్లే ఆన్లో ఉంది కాబట్టి ఇప్పుడు చూడొచ్చు డిస్ప్లే టర్న్ చేస్తే అసలు ఏం కనపడట్లేదు. చూడొచ్చు సైడ్ నుంచి చూసే వాళ్ళకి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది, మనం స్ట్రైట్ నుంచి చూస్తే ఇట్లా మనకి నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది చూద్దాం. పాపప్ నోటిఫికేషన్ ఇది ఎనబుల్ చేసాం కదా మనం. ప్రైవసీ డిస్ప్లే మీరు ఆఫ్ చేసినా కానీ పనిచేస్తుంది. ప్రైవసీ డిస్ప్లే ఆఫ్ చేశాను, నేను జస్ట్ ఏం ఆన్ చేశానంటే నోటిఫికేషన్ పాపప్స్ ఆన్ చేశాను. ఇప్పుడు నేను ఏదైనా నోటిఫికేషన్ వస్తే చూపిస్తాను. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ వచ్చింది, ఇప్పుడు నీకు కనిపిస్తుంది కదా. సైడ్ తిప్పితే చూడొచ్చు మొత్తం బ్లాక్ అయిపోయింది. మళ్ళీ చూద్దాం, ఇక్కడ చూడొచ్చు సైడ్కి తిప్పితే మొత్తం బ్లాక్ అయిపోయింది. అది ఫ్రంట్కి తిప్పితేనే మొత్తం కనిపిస్తుంది. ఇట్లా సైడ్ నుంచి చూసే వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తే మనకి బ్లాక్ కనిపిస్తుంటాయి, మనం చూస్తేనే మనకి ఇలా స్ట్రైట్ యాంగిల్ చూస్తేనే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాప్స్ ఉన్నాయి కదా, పర్టికులర్ యాప్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాట్సాప్ సెలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఎక్కువ మనం యూస్ చేసేది వాట్సాపే కదా. యూట్యూబ్, వాట్సాప్ రెండు సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు యాప్స్ కొన్ని సెలెక్ట్ చేశాను కదా నేను. ఇప్పుడు వాట్సాప్ నేను ఓపెన్ చేశాను అనుకోండి, ఇప్పుడు మీకు నార్మల్గా అనిపిస్తుంది కదా. సైడ్ నుంచి చూసే వాళ్ళకి వాట్సాప్ ప్రైవసీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ నుంచి చూసే వాళ్ళకి వాట్సాప్ మనం వాడుతున్నప్పుడు కనిపించదు. అదే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసాం అనుకోండి, యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ సైడ్ నుంచి చూసే వాళ్ళకి కనిపించదు, మనం ఫ్రంట్ నుంచి చూస్తేనే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు యాప్స్ ఇప్పుడు సెలెక్ట్ చేసే యాప్స్లో, అందుకే అవి ప్రైవసీ అయిపోయినాయి, అంటే సైడ్ నుంచి కనపడవు అవి. అదే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇప్పుడు దీని సైడ్ నుంచి చూస్తే మీకు కనిపిస్తూనే ఉంటుంది చూడొచ్చు, ఎందుకంటే దీన్ని నేను సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ప్లే స్టోర్ కూడా చూద్దాం. ప్లే స్టోర్ ఇప్పుడు ఎనబుల్ చేశా కదా, ఇందాక మనకి ప్లే స్టోర్ కనిపించింది కదా, అదే ఇప్పుడు ఎనబుల్ చేసాం కాబట్టి పక్కకు తిప్పామనుకోండి, ఇప్పుడు చూడొచ్చు. ఇట్లా మీరు నచ్చిన యాప్ సెలెక్ట్ చేసుకోండి, ఆ యాప్స్ ప్రైవసీ ఆన్ అవుతుంది, ఆ యాప్స్ పక్కన వాళ్ళకి కనపడవు. ఎంత బ్యూటిఫుల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేశారంటే ఖచ్చితంగా మెచ్చుకోవాలి సామ్సంగ్ని. ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఇది మేజర్ చేంజ్ S25 అల్ట్రాకి S26 అల్ట్రాకి. సో ఇది ఫస్ట్ ఫోన్ మీకు హార్డ్వేర్ లెవెల్లో ప్రైవసీ డిస్ప్లేతో వచ్చింది. నెక్స్ట్ ఇక కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా సెటప్ మనకి లాస్ట్ జనరేషన్ లాగే ఉంటుంది. కాకపోతే మెయిన్ కెమెరా ఏదైతే 200 మెగాపిక్సెల్ కెమెరా ఉందో అది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 47% మీకు బ్రైట్ ఫొటోస్ అయితే వస్తాయి. అండ్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, దాని నుంచి తీసిన ఫోటోలు 37% బ్రైట్ వస్తాయి. మెయిన్ నైటోగ్రఫీ ఇంప్రూవ్ చేశారు, అంటే నైట్ టైంలో మీకు కొద్దిగా తక్కువ నాయిస్ రావడం అండ్ కొద్దిగా షార్ప్ ఇమేజెస్ రావడం, ఇలా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు S26 అల్ట్రాలో. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి S26 అల్ట్రా నుంచి తీసినవి. అండ్ రీసెంట్గా కాంతన 100K కొట్టాడు ఇన్స్టాగ్రామ్లో, దానికి కూడా కేక్ కటింగ్ చేసాం. దానిలో తీసిన ఫొటోస్ అన్నివే మీకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్ ఇవి. ఫొటోస్ అయితే మీకు కొంచెం బాగానే వస్తున్నాయి. మీరు 5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు, 3xలో కూడా తీయొచ్చు, 3x 5x ఫొటోస్ కూడా మీరు చూడొచ్చు, పోర్ట్రేట్ షాట్స్. డిజిటల్ జూమ్ అంటే స్పేస్ జూమ్ అంటారు వీళ్ళు, 100x వరకు చేయొచ్చు. వీడియోలో కొత్త ఫీచర్ ఒకటి యాడ్ చేశారు, చాలా బాగుంది. హారిజాంటల్ లాక్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది క్వాడ్ హెచ్డీలో వీడియో రికార్డ్ చేస్తుంది 2Kలో. ఇది ఏం చేస్తుంది అంటే మీరు ఈ ఫీచర్ ఎనబుల్ చేయగానే మీరు ఫోన్ చేతిలో పెట్టుకొని ఎట్లయినా ఊపండి, ఎట్లయినా తిరగండి, మీకు వీడియో మాత్రం స్టేబుల్గా ఉంటుంది. ఈవెన్ ఫోన్ మీరు రొటేట్ చేసినా కానీ గుండ్రంగా 360 డిగ్రీస్లో ఆ వీడియో మీరు రికార్డ్ చేసేది మాత్రం స్టేబుల్గా అలానే ఉంటుంది. ఒక శాంపుల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇది కొత్తగా తీసుకొచ్చారు S26 అల్ట్రాలో, ఇది కూడా చాలా బాగా అనిపించింది వీడియోలో. వీడియో ఆప్షన్స్ అన్ని మీకు సేమ్ ఉంటాయి, లైక్ 8K 30లో బ్యాక్ కెమెరా వీడియో రికార్డ్ చేయొచ్చు, HDRలో ఫ్రంట్ వస్తారు 4K 60లో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపుల్స్ అయితే చూడండి. చూడండి S26 అల్ట్రా బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నా, మాక్సిమం 8K వీడియో రికార్డ్ చేయొచ్చు, 8K 30 FPS వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడండి. ఫోన్ ఒక 3 feet దూరంలో ఉంది నాకు, నడుస్తున్నాను. స్టెబిలేషన్ కూడా చూడండి. వాళ్ళు మీరు 8K వీడియో రికార్డ్ చేయాలనుకుంటే క్వాలిటీ ఇలా ఉంటుంది. ఇప్పుడు లో లైట్ కండిషన్ రికార్డ్ చేస్తున్నా, సేమ్ 8K 30 FPS. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు లో లైట్లో ఎలా ఉందో, అండ్ ఆడియో కూడా చూడండి ఎలా. ఫ్రెండ్స్ టుడే నేను S26 అల్ట్రా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఈవినింగ్ దగ్గర 5:30 పైన అవుతుంది టైం, చాలా డల్ అయిపోయింది లైట్. వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు సన్ సెట్ కూడా అవుతుంది, HDR ఉంది వీడియోలో, సో మీకు వీడియో క్వాలిటీ చూడండి ఎలా ఉందో, అండ్ ఆడియో కూడా చెక్ చేయండి ఎలా ఉందో S26 అల్ట్రా. స్టెబిలేషన్ విషయానికి వస్తే మీరు కంప్లీట్ స్టెబిలేషన్ కావాలంటే మాత్రం 2K 30లో మీకు కంప్లీట్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. పోర్ట్రేట్ వీడియో వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, స్లో మోషన్ వీడియో 4K 120 FPSలో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా. సో 12 మెగాపిక్సెల్ అనగా మీకు ఫొటోస్ బాగా వస్తాయి, మీరు మెగాపిక్సెల్ పట్టుకోగానే ఫ్లాగ్షిప్ కెమెరాస్ సెన్సార్స్ బాగుంటాయి. ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ కొన్ని చూడొచ్చు మీరు. అండ్ కొత్తగా కొన్ని AI ఫీచర్స్ యాడ్ చేశారు, అవి ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఫోటో అసిస్ట్. ఇప్పుడు ఈ ఫోటో నేను ఈ ఫోన్ నుంచి తీసిన ఫోటోనే. ఇప్పుడు దీన్ని మనం AI మోడ్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళి మనం రకరకాలుగా దీన్ని చేంజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అంతా నాకు మేఘాలు కావాలి, ఈవినింగ్ టైం తీసింది, మేఘాలు ఏం లేవు, సో మొత్తం డిస్క్రైబ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్లో బ్లూ స్కై విత్ క్లౌడ్స్ యాడ్ చేయమని చెప్పాను, చూద్దాం చేసిద్దాము. చూడొచ్చు యాడ్ చేసింది. కీప్ ఎడిటింగ్ ఇంకోటి ఇద్దాం, యాడ్ టీషర్ట్ కలర్ బేస్బాల్ క్యాప్ అన్నాం.
ఇక్కడ చూడొచ్చు యాడ్ చేసింది. సో ఇట్లా మీరు ఏది కావాలంటే అది ప్రాంప్ట్ ఇచ్చేసి మీకు నచ్చినవి మీ ఫోటోలో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి క్రియేటివ్ స్టూడియో అని చెప్పేసి సపరేట్ యాప్ అయితే ఉంటుంది. దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి కదా, సో మీరు డైరెక్ట్ మీ ఫోటో ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. ఒక ఫోటో సెలెక్ట్ చేశాను ఇక్కడ నేను, అండ్ ఇక్కడ నుంచి మీరు స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి స్టైల్ కావాలని చెప్పేసి. నేను ఆయిల్ పెయింటింగ్ సెలెక్ట్ చేస్తున్నాను. జనరేట్ కొట్టామనుకోండి, సో ఆ స్టైల్లో ఈ ఫోటోని ఇది జనరేట్ చేసేస్తుంది ఆయిల్ పెయింటింగ్ స్టైల్లో. అంతేకాదు ఇక్కడ స్టిక్కర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో క్రియేట్ స్టిక్కర్ అని చెప్పేసి మీరు ఏదైనా డిస్క్రైబ్ చేయండి. లైక్ నేను జర్మన్ షెపర్డ్ ఇన్ హ్యాపీ మూడ్ అని కొడతాను. ఏదైనా స్టిక్కర్ మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చేసి మీకు నచ్చిన స్టిక్కర్స్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్ మీరు ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు. మీరు జనరేట్ చేసినవన్నీ ఇక్కడ మీకు కింద సేవ్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ జనరేట్ చేసినవి అన్నీ సేవ్ అవుతున్నాయి. నెక్స్ట్ బిక్స్బీ మీరు ఏజెంట్లా వాడవచ్చు. అంటే మీరు కొన్ని పనులు చేయించుకోవచ్చు. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. బిక్స్బీ ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేసేసి ఓపెన్ ఊబర్ బుక్ ఏ రైడ్ ఉప్పల్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్ ఊబర్ యాప్ ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి మీరు జస్ట్ రైడ్ సెలెక్ట్ చేసుకోవడమే. ఇట్లా మీరు స్విగ్గీకి, జొమాటోకి అన్నిటికీ వాడచ్చు. ఇట్లా దీన్ని బిక్స్బీని అయితే ఏజెంట్ లాగా అయితే చేస్తున్నారు. ఇంకా దానికి కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి నౌ నడ్జ్ అని కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, గెలాక్సీ ఏలో ఇక్కడ బాటంలో మీకు నౌ నడ్జ్ అని కనిపిస్తుంది కదా, ఇది ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇది ఎనేబుల్ చేసుకుంటే ఇది ఎలా పనిచేసేదో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు రవి నాకు మెసేజ్ పంపిస్తాడు, నిన్న కాంత్ అనేది సెలబ్రేషన్ చేశాం కదా, 100K ఫాలోవర్స్ అయిన ఫోటోలు తీసాం కదా, సో ఫోటోలు నాకు పంపిమని చెప్పేసి రవి నాకు మెసేజ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి బ్యూటీ. సో నాకు మెసేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను రిప్లై ఇవ్వబోతున్నాను అనుకోండి, ఏం చేసింది అంటే దీన్ని మొత్తం అనలైజ్ చేసి ఇక్కడ చూడొచ్చు కింద షేర్ ఫొటోస్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇవే క్లిక్ చేశాను అనుకోండి, నిన్న కేక్ కటింగ్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ డైరెక్ట్ నాకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ పంపించేసేయచ్చు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ ఒక మీటింగ్ సెట్ చేసుకున్నాను. రేపు ఈవినింగ్ 6 to 7 మధ్యలో ఒక మీటింగ్ పెట్టుకున్నాను నేను. రవి నన్ను అదే టైంకి మూవీకి రమ్మని అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసి నా మెసేజ్ అయితే వచ్చింది. దీనికి రిప్లై ఇవ్వబోయాను అనుకోండి, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అనలైజ్ చేసేస్తుంది. 28 February 6 PM నాకు మీటింగ్ ఉందని చెప్తుంది. దానికి తగ్గట్టు నేను రిప్లై ఏమి ఇవ్వాలో ఇక్కడ ఆలోచించుకోవచ్చు. సారీ ఐ కాంట్, ఇట్లా మీరు రిప్లై అయితే ఇచ్చేయచ్చు. ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఇది ఏం చేస్తుంది అంటే ఆన్ స్క్రీన్ మీకు వచ్చే మెసేజ్లు ఇవన్నీ అది రీడ్ చేసి దానికి తగ్గట్టు మీకు సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇంకో కూల్ ఫీచర్ ఏంటంటే వెళ్తే ఆడియో ఎరేజర్ అని ఉంటుంది. మనం ఏదైనా వీడియో రికార్డ్ చేస్తాం అనుకోండి, గ్యాలరీలో ఆడియో ఎరేజర్ యూస్ చేస్తాం కదా, ఇప్పుడు దాన్ని యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్ కూడా తీసుకొని వచ్చారు. ఏదైనా యూట్యూబ్ వీడియో మీరు చూస్తున్నారు అనుకోండి, పైనుంచి ఇలా స్వైప్ చేయగానే మీకు ఆడియో ఎరేజర్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసేసి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని ఎంతవరకు తగ్గించాలో స్ట్రెంత్ ని మీరు అడ్జస్ట్ చేయొచ్చు. అంతేకాదు కిందకు వచ్చారనుకోండి, వాయిస్ ఫోకస్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఎనబుల్ చేశారనుకోండి, దాని లోపల వీడియో లోపల మ్యూజిక్లు కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ ఇవన్నీ తగ్గించేసేసి మన వాయిస్ ని ఇంకా బెటర్ గా మనకి వినపడేలా చేస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంది, ఒకసారి వినండి, డిఫరెన్స్ మీకు అర్థమైతే. వ్యాలంటైన్స్ డే స్పెషల్ ప్రేమించుకుందాం రా లిటిల్ హార్ట్స్, రోజా పువ్వు కాంతరమో వెళ్ళిపోతున్నారు. కనపడొద్దు నువ్వు ఫేస్, అసలు ఏమన్నా ఉందా నీకు? వ్యాలంటైన్స్ డే స్పెషల్ ప్రేమించుకుందాం రా లిటిల్ హార్ట్స్, రోజా పువ్వు కాంతరమో వెళ్ళిపోతున్నారు. కనపడొద్దు నువ్వు ఫేస్, అసలు ఏమన్నా ఉందా నీకు? నెక్స్ట్ సర్కిల్ టు సెర్చ్ లో కూడా ఇప్పుడు ఫుల్ బాడీ చేయొచ్చు మీరు. ఇంతకుముందు ఎలాగో షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఇప్పుడు అట్లా కాదు, కంప్లీట్ గా మీరు మొత్తం అవుట్ఫిట్ ని సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మొత్తం సెట్ చేస్తుంది. సెట్ చేసి ప్యాంట్ కానివ్వండి, షర్ట్ కానివ్వండి, సన్ గ్లాసెస్ కానివ్వండి, షూస్ కానివ్వండి, ఏ ఉంటే అవి అవుట్ఫిట్ లో అన్ని మీకు ఒకేసారి చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో ప్రాసెసర్ Snapdragon 8 Elite Gen 5 for Galaxy ప్రెజెంట్ మనకి మార్కెట్లో బెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఇది ప్రాసెసర్ మనకి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే CPU పరంగా 19%, GPU పరంగా 24%, NPU పరంగా 39% వరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ BGMI 90 FPS లో రన్ అవుతుంది, కాల్ ఆఫ్ డ్యూటీ 120 FPS లో రన్ అవుతుంది. ఫ్యూచర్లో మీకు BGMI కూడా 120 FPS కి అయితే వస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే కూలింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేశారు. వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ 21% మీకు బెటర్ ఉంటుంది కూలింగ్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే, 25 Ultraతో కంపేర్ చేస్తే. ప్రస్తుతానికి అయితే గేమ్ ఎక్కువ నేనేమి ఆడలేదు, సో ఆడినంత వరకు అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్స్. నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీ ఏం పెంచాలా, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ పెంచారు. ఛార్జింగ్ లాస్ట్ టైం 45 watt ఉంటే ఇప్పుడు స్పీడ్ 60 watt కి అయితే ఇంక్రీజ్ చేశారు. కొద్దిగా ఫాస్ట్ గా అయితే ఛార్జ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి 5 to 50% ఒక 15 minutes లో ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం 51 minutes టైం తీసుకుంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. 25 watt వరకు మీరు వైర్లెస్ ఛార్జ్ చేయాలనుకుంటే చేయొచ్చు.
ఇంకా బిల్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్ ఇది అల్యూమినియం ఫ్రేమ్, ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్, బ్యాక్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఫోన్ వెయిట్ అయితే తగ్గింది, లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే 4 గ్రామ్స్ అయితే తగ్గుతుంది. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసరికి 214 గ్రామ్స్ ఉంది. థిక్నెస్ వచ్చేసరికి 7.9 mm థిన్ ఉంటుంది, లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే 0.3 mm థిక్నెస్ కూడా తగ్గింది. ఇప్పటివరకు వచ్చిన సామ్సంగ్ అల్ట్రా ఫోన్స్ అన్నింటిలో ఇది స్లిమ్మెస్ట్ అండ్ లైటెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎస్ పెన్ కూడా ఉంటుంది, ఎస్ పెన్ అయితే ఏమి తీసేయలేదు. కాకపోతే ఎస్ పెన్ మీరు ఒకటే డైరెక్షన్లో అయితే పెట్టాలి. ఎడ్జెస్ ఈసారి కర్వ్ చేశారు, మీకు కార్నర్స్ అండ్ కర్వ్ ఉంటాయి. పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి. 2 సైడ్లు పెట్టొచ్చు కానీ కొద్దిగా బయటకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. మీరు రివర్స్లో పెడితే మాత్రం పెన్ కొద్దిగా బయటకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఇంకా డిస్ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామ్సంగ్ డిస్ప్లే ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 6.9 ఇంచ్ డిస్ప్లే ఇది, Quad HD+ రెజల్యూషన్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, HDR10+ సపోర్ట్తో వస్తుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీద HD క్వాలిటీలో చూడొచ్చు. డాల్బీ విజన్ అయితే ఉండదు. సౌండ్ విషయానికి వస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మిగతా ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, USB 3.2, NFC ఉంది, Wi-Fi 7 ఉంది, Bluetooth 6 అండ్ సెన్సార్స్ అన్ని ఉంటాయి. జైరో కానీ ఎవ్రీథింగ్ అన్ని పర్ఫెక్ట్ ఉంది. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది, సెన్సార్స్ ఏం స్కిప్ అవ్వవు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే One UI 8.5 మీద రన్ అవుతుంది. One UI 8 ఫీచర్స్ వీడియో చేస్తాను, 8.5 చేయాలి. కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ అయిన వాటి గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను నేను. వాళ్ళు One UI 8 మీద ఫీచర్స్ చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో చేస్తే వీడియో అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అప్డేట్స్ 7 years వస్తాయి. 7 years వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 7 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. అండ్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. కస్టమ్ UI ఇది, లైక్ మీరు కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి వినిపించదు. ఫోన్లో మీకు వాయిస్ ఫోకస్ ఉంటుంది. సో అవతల వాళ్ళకి మీరు కాల్ మాట్లాడేటప్పుడు అది ఆన్ చేస్తారు అనుకోండి, కొద్దిగా ఇంకా క్లియర్గా వాయిస్ వినిపిస్తుంది. డ్యూయల్ మెసెంజర్ ఉంటుంది, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ యూస్ చేయొచ్చు. దీనిలో నాకు బాగా నచ్చేది సెక్యూర్ ఫోల్డర్ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. సపరేట్ గా కొన్ని యాప్స్, ఫైల్స్, ఫోటోస్ అన్ని మీరు దాంట్లో సేవ్ చేసుకోవచ్చు. ఎవరు యాక్సెస్ చేయడానికి అయితే ఉండదు వాటిని. అండ్ నాక్ సెక్యూరిటీ, హార్డ్వేర్ లెవెల్లో మీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఆల్రెడీ మనం అన్ని సామ్సంగ్ ఫోన్స్ చూస్తూనే ఉంటాం. ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 12GB RAM 256GB బేస్ మోడల్ తో వస్తుంది. ప్రైస్ 139,999 రూపాయలు పెట్టారు. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే 10,000 పెరిగింది. అండ్ ఆఫర్ వీళ్ళు ఎప్పుడు ఇస్తుంటారు కదా, 256GB మోడల్ కి మీరు 512GB అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ప్రీ ఆర్డర్ చేశారు అనుకోండి, 512GB మోడల్ 256GB మోడల్ ప్రైస్కే వస్తుంది. 512GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి యాక్చువల్గా 12GB RAM 512GB 1,59,999 రూపీస్, 1,60,000 దాకా ఉంటుంది. అక్కడ 20,000 రూపీస్ వరకు సేవ్ అయితే. ఈ ఆఫర్ ఓన్లీ మార్చ్ 10వ తారీఖు వరకే ఉంటుంది. ఇది ఓవరాల్ S26 అల్ట్రా అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఫీచర్స్ అయితే మొత్తం చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా ప్రైవసీ డిస్ప్లే అనేది చాలా బాగా ఇంప్లిమెంట్ అయితే చేశారు. మీకు ఎలా అనిపించింది S26 అల్ట్రా? మీ రూపాయల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైనా ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రొడక్ట్ సెలవు, బాయ్.